కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. అయితే ఆ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఇవాళ సీతారామాంజనేయుని తీసుకొచ్చి కక్ష సాధింపు కదా అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేశారు కాబట్టి ఆ ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేసినప్పుడు నన్ను అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టారు కాబట్టి మొత్తాన్ని అరెస్ట్ చేసి పారేస్తా అంటే ఏంటి కక్ష సాధింపు చర్యలు నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు. మేమైతే కక్ష సాధింపు చర్యలు చెయ్యం కాబట్టే ఈ రోజు దాకా చాలామంది ఇళ్లల్లో ప్రశాంతంగా పడుకుంటున్నారు. అదే వాళ్ళయ్యుంటే తప్పు చెయ్యని వాళ్ళని కూడా మా ముఖ్యమంత్రి వర్యుల్ని 53 రోజులు జైల్లో పెట్టినటువంటి ఏ తప్పు చేయకుండా జైల్లో పెట్టారు. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అన్న మరుక్షణమే నిజంగా జగన్మోహన్ రెడ్డి జైల్లోకి వెళ్ళిపోతాడేమో అనుకున్నాం మేమంతా. కానీ ఆయన ఉన్నతమైన స్వభావం, ఆయన క్రమశిక్షణ, చట్టం తన పని తను చేసుకుపోవాలి, మనం అలాంటి కక్షాదింపు చర్యలు చేయకూడదని ఆయన చేయట్లేదు, మమ్మల్ని చేయనివ్వట్లేదు. కాబట్టి మేము ఆ విధంగానే వెళ్తున్నాం.